హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన తెలంగాణలో ఉన్న రైతులకైతే అదిరిపోయే శుభవార్త చెప్పడం అయితే జరిగింది. సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే గతంలో 6 గ్యారంటీ పథకాలైతే చెప్పారు కదా! సో, దాంట్లో కలిపి వచ్చేసి మనకైతే ఏదైతే రైతు భరోసా పథకం కింద ఏడాదికి వచ్చేసి రూ. 15,000 అయితే ఇస్తానని చెప్పడం జరిగింది కదా! సో, అప్పట్లో ఆ డబ్బులనేది మనకి జూన్‌లో అయితే రావాల్సి అప్పటినుంచి మనకైతే సెప్టెంబర్ వచ్చిన డబ్బులైతే రాలేదని చాలామందైతే రైతులైతే బాధ అయితే పడుతున్నారు కదా! సో, వీటన్నిటికి వచ్చేసి మనకైతే ఫుల్ స్టాప్‌గా మనకి రైతు భరోసా డబ్బులనేది విడుదలైతే చేయడం అయితే జరుగుతుంది. సో, ముందుగా వచ్చేసి ఏ జిల్లా రైతులకైతే రైతు భరోసా డబ్బులైతే జమ చేస్తుంది. ఈసారి మన తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం. సో, మనమైతే మాట్లాడుకుందాం కాబట్టి వీడియో మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చిన్న రిక్వెస్ట్ ఏందంటే చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు గానీ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు కాబట్టి సో, ఒక్కసారి మీరైతే సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి. సో, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చేసి మన ఛానల్‌లో వీడియో రూపంలో మీ ముందుకైతే వస్తాను. ఓకేనా? సో, ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఇప్పటికే దాదాపు ఒక 7 రోజుల నుంచి అతి భారీ వర్షాలైతే పడుతున్నాయి కదా! సో, దీంట్లో రైతులకైతే చాలా వరకైతే పంట నష్టమైతే అయింది. దాంతో పాటు కొన్ని చోట్ల వచ్చేసి ఆస్తి నష్టాలు కూడా అయింది కాబట్టి, సో, మనకి ఈ నష్టపరిహారం డబ్బులు కూడా మనకైతే సీఎం గారు కొంచెం ఇస్తా అని చెప్పడం అయితే జరిగింది. అంటే దానికి సంబంధించిన ఎంతవరకు డబ్బులు కేటాయించి ఇవ్వాలని దానిపైన కూడా మనకైతే రైతులకైతే ముందుగానే ఇస్తా అని చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా రైతు భరోసా ఏదైతే పథకం ఉందో, ఆ పథకం సంబంధించిన డబ్బులనేది మేము రైతుల ఖాతాలైతే జమ చేయడానికి ముందుకైతే ఉన్నాం. కాకపోతే ఏదైతే రైతు రుణమాఫీ అవుతుందో, ఆ సమయంలో మేము కొన్ని సర్వే అయితే తీసుకున్నాం కదా! కొన్ని వర్క్‌షాప్ వచ్చేసి జిల్లాల వారీగా నడిపించాం. దాంట్లో తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మేమైతే ఈసారి ఈ రైతులకి రైతు భరోసా డబ్బులది అందించడం జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది. మనకి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు, అలాగే వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారు. సో, ఏందంటే గతంలో ఏదైతే మనకి ప్రభుత్వం ఇచ్చిందో రైతు బంధు పథకం కింద ఏడాదికి రూ. 10,000. సో, అదే విధంగా అన్ని భూములకైతే ఆ ప్రభుత్వం ఇదే ఇచ్చింది. ఈసారి అలా కాకుండా ఎవరైతే సన్నకారు రైతులైతే ఉంటారో, అదే విధంగా కౌలు రైతులైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈసారి రైతు భరోసా సంబంధించిన డబ్బులనేది వాళ్ళ ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. ఈసారి మన తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపుగా చూసుకుంటే మనకి 2 విడతలుగైతే ఈ డబ్బులైతే విడుదల చేస్తారు. మొదటి విడతగా వచ్చేసి మనకి ఒక 17-18 లక్షల మంది రైతులైతే ఉన్నారు. సో, వీళ్ళకొచ్చేసి మనకైతే దాదాపుగా డబ్బులు కేటాయించి వీళ్ళ ఖాతాలైతే జమ చేయడానికైతే ప్రభుత్వం అయితే ముందుకైతే వస్తుంది. దాని తర్వాత వచ్చేసి ఏదైతే మిగిలిన రైతులైతే ఉంటారో వాళ్ళకు గూడా వచ్చేసి రైతు భరోసా డబ్బులు ఇంకో వారం రోజుల్లో అందిస్తాం చెప్పడం అయితే జరిగింది. సో, దాదాపుగా చూసుకుంటే మనకి ఏదైతే మొదటి వారం అన్నారో, ఈ వారంలో ఇంకా మనకి బ్యాంక్ వర్కింగ్ డేస్ అయితే ఉన్నాయి కాబట్టి, హాలిడేస్ అయితే లేదు కాబట్టి, సో, మీకైతే ఈ వారంలో అయితే కంపల్సరీ మీ ఖాతాలో అయితే డబ్బులైతే వస్తాయి. వచ్చిన తర్వాత ఒక్కసారి మీరైతే చెక్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు రావాల్సిన ఏదైతే రైతు భరోసా ఉందో ఈ మంత్‌లో అయితే కంపల్సరీ అయితే వచ్చేస్తది కాబట్టి ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్ యూ.